అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఉత్తేజాల విషయంలో ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు మార్చిందని మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్, అన్నమయ్య జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ అమీర్లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్పై ఎటువంటి కేసు నమోదు చేసేందుకు వీలు లేకుండా 2023లో చట్టం చేసింది ప్రధాని మోడీ, అమిత్ షాలకు సాయం చేయడంతో పాటు ఓటు చోరీలో పాల్పంచుకుంటున్నందుకు ఎవరు చర్యలు తీసుకోకూడదని దీన్ని రూపొందించారా అంటూ వారు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓట్ చోర్ గద్దీ చోర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్రం రాయచోటిలో ఓట్ చోర్ గద్దీ చోర్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ దేశం యావత్తు చేస్తుంటే దాంట్లో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటిలో చేస్తున్నాం. ఇక్కడికి రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తం కోఆర్డినేటర్లు రావడం జరిగింది. నేను కూడా, నా పేరు రెడ్డి సాహెబ్, మదనపల్లి నుంచి వచ్చాను. ఈరోజు దేశం యావత్తు ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదాన్ని తీసుకొని రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు ముందుండి ఏకీభవిస్తున్నారు. దానికి కారణం, ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ వారు ఎన్నో ఓట్లను దోచేశారు. దొంగతనంగా రకరకాల ఎత్తులతో అనేక నియోజకవర్గాలలో ఓట్లను దొంగతనం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఓటు దొంగలను వెంటనే గట్టి దిగాలని చెప్పే నినాదంతో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకొచ్చాం. రాహుల్ గాంధీ గారు కఠినమైన సాక్ష్యాలతో ప్రతి ఒక్క కేంద్రంలోనూ, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మన బీజేపీ వాళ్ళు చేసిన దొంగ ఓట్ల దీంతో గెలిచినారంటే బీజేపీ వాళ్ళు అక్కడంతా ఈవీఎంలతో కానీ, ఓట్ల చోరీతో కానీ, ఎక్కడైనా కానీ ఓటర్లకు అడ్రస్ లేదు. ఒకే ఇంట్లో దాదాపు 250 మంది ఉంటారు. ఒకరికి 50 మంది కొడుకులుంటే వాళ్ళ వయసులతో నిమిత్తం లేకుండా ఉంటారు. రకరకాల తప్పిదాలు ప్రతి ఒక్కటి రాహుల్ గాంధీ గారు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వారు నైతిక విధిని ఒప్పుకుంటూ రాజీనామా చేయాలి. రాహుల్ గాంధీ